హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సగ్గుబియ్యం వడలు చేస్తున్నానండి. అందుకోసం 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, అన్నిటినీ సన్నగా తరుక్కున్నాను. గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, వేయించి పట్టు తీసినాటివి. కచ్చా పచ్చగా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నామండి. అలానే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. నాది కొంచెం మెత్తగా ఉడికినాయండి. అలా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలండి. మనం తురిమినప్పుడు బంగాళదుంపని లేయర్లుగా పడాలి. నాది అలా కాకుండా కొంచెం పేస్ట్ లాగా అయింది, అంటే కొంచెం ముద్దగా అయింది. ఆ విధంగా కాకుండా చూసుకోండి, మీరు చాలా బాగుంటుంది. 1 కప్పు సగ్గుబియ్యం తీసి ఒక 5 అవర్స్ దాకా నానబెట్టానండి. ఇప్పుడు వాటిని నేను వడగట్టుకుంటున్నాను. నీళ్లు లాంటివి ఏవీ లేకుండా చూసుకోవాలి. ఒక 5 అవర్స్ దాకా నానేయండి. ఆ నీళ్లు పారబోయిన అవసరం లేదండి, మనం తాగేయవచ్చు. నీళ్లు లాంటివి ఏవి యాడ్ చేయకూడదండి దీనిలో. ఆల్రెడీ ఉన్న చెమ్మతోనే మనం అన్నీ కలుపుకోవాలి. ఆ నీళ్లు మాత్రం పారబోయొద్దు, చాలా మంచిది. బియ్యపిండి అండి, ఒక 3 టీ స్పూన్స్ దాకా వేసుకున్నాను బియ్యపిండి 1 కప్పు సగ్గుబియ్యానికి. ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసానండి. ఇందాక మనం కచ్చా పచ్చగా పల్లీలు మిక్సీ కొట్టుకున్నాం కదండి, మరీ మెత్తంగా కొట్టకూడదు, పంటికి తగులుతుండాలా మధ్య మధ్యలో. కచ్చా పచ్చగా మిక్సీ 1 గుప్పెడండి. బంగాళాదుంపని తురుముకోవాలండి. తురుముకొని లేయర్లుగా ఇట్లా పడితే బాగుంటుంది. కానీ నాకు కొంచెం ఎక్కువ ఉడికినాయి. మీరు అలా కాకుండా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఆ విధంగా తురిమినప్పుడు లేయర్లుగా పడాలండి. నా చూసారా, కొంచెం ఎక్కువ ఉడికింది. ఒక చిటికు సాల్ట్ వేసుకోవాలండి, మీ రుచికి తగ్గట్ట. కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి జీలకర్ర నేను. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండి. అన్నిటినీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బియ్యపిండి వల్ల కరకరలాడతా కొంచెం పచ్చిమిర్చి, కారం, జీలకర్ర అంతా సూపర్గా వస్తుందండి. నూనె మాత్రం స్టార్టింగ్లో బాగా కాలాలండి. బాగా కాలినప్పుడు వేస్తేనే కరకరలాడతా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పెద్ద పీల్చదండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. సగ్గుబియ్యం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైనా నీరసంగా ఏమన్నా అనిపించినా సగ్గుబియ్యం జావ కాసేస్తానండి నేను. ఆ కలర్లో వేగితే సరిపోతుందండి. బియ్యపిండి అయినా పర్వాలేదు, కొంచెం మీరు మైదా పిండి వేసుకున్నా పర్వాలేదండి, ఒక 2 టీ స్పూన్లు. కానీ బియ్యపిండి వల్ల కొంచెం బాగా కరకరలాడుతా బాగుంటుంది. అల్లం ముక్కలు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లోపలంతా కొంచెం మెత్తంగా, పైనంతా కరకరలాడతా. మీరు టమాటా సాస్లన్నా నంచుకొని తినొచ్చండి. మా పిల్లలైతే టమాటా సాస్లో నంచుకొని తిన్నారు, అందుకని పక్కన నేను టమాటా సాస్ పెట్టాను. లోపలంతా మెత్తగా ఉందండి, ఆలుగడ్డ వల్ల కావాలా. పైనంతా కరకరలాడతా టమాటా సాస్తో కూడా బాగుందండి. సూపర్గా ఉన్నాయండి నిజంగానే. జీలకర్ర ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు, మధ్యలో పచ్చిమిర్చి తగలుతా, బాగా కాలిన సగ్గుబియ్యం కరకరలాడతా, ఆయిలే లేదు చూడండి చేతికి. మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.